సీన్స్ కట్ చేశారు. కలేజా రిలీజ్కి వచ్చాము, చాలా బాగుంది. కాస్త ఏమి గోల తక్కువే కానీ బాగుంది, అందరు బాగా ఎంజాయ్ చేశారు. పిచ్చి మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా సీన్స్ కట్ చేశారు. ఒక సాంగ్ తీశారు, కొన్ని సెకండ్ హాఫ్ సీన్స్ తీశారు. ఫస్ట్ హాఫ్ లో తీసున్నా ఏమనుకునే వాళ్ళం కానీ సెకండ్ హాఫ్ లో సీన్స్ తీసేశారు. అప్పుడు చాలా అండర్ రేటెడ్ చేశారు దాన్ని. అప్పటికి అంత సినిమా నాలెడ్జ్ చాలా మందికి లేదని అనిపించింది, కానీ ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు బాగా. సూపర్. మళ్ళీ కూడా చూస్తాం, యాడ్ చేస్తే మళ్ళీ కూడా చూస్తాం. వన్ నేను ఒక్కడిని. సూపర్ సూపర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దాం వాడే పండుగాడు. ఇంకా వెళ్ళలేదు, లోపల చూడాలి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ సుదర్శన్ కోసం వెళ్ళాం, దొరకలేదు టికెట్స్. అట్లీస్ట్ ఇక్కడ ఇప్పుడు హిట్ కొడుతుంది అంటే బాబు మూవీ ఎలా ఉన్నా ఎప్పుడు అదే ఉంటది. ఎప్పుడు హిట్ ఫ్లాప్ అని కాదు, ఎప్పుడు ఆయన దేవుని లెక్కనే కొలుస్తాం. నెక్స్ట్ నాకు దూకుడు కావాలి. ఇష్టమైన సీన్ సుబ్బు 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 అని కాల్ మాట్లాడతాడు కదా, సుబ్బు నేను రా. డైలాగ్స్ ఎక్కువ ఏం గుర్తులేదు, బాగుంటుంది భయ్య. మూవీ ఎట్లా అనిపిస్తుంది? మూవీ ఇక్కడికి వచ్చే ముందే నేను యూట్యూబ్ లో ఒక 4-5 సార్లు చూసేసి డైలాగులు బట్టి కొట్టేసి. మహేష్ బాబు అంటే అంటే హాలీవుడ్ రేంజ్ హీరో, ఎక్కడ దొరకడు మీకు ఇండియాలో. అండ్ బాబు అంటే ఏముంటది జనరల్ గా అంతే, ఆయన ఆరా మ్యాచ్ చేయలేరు అంతే. అంటే హైదరాబాద్ లో ఎక్కువగా మీరు అప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి ఆయన మూవీస్ తీస్తుండే, సో అప్పటి నుంచి కూడా యూ డోంట్ సీ సో మచ్ చేంజ్ ఆయన ఆయన బాడీలో కానీ ఆయన కనిపించే విధానం. హీ స్టిల్ దట్ యంగ్. ఎవరు కూడా అంటే అట్లా లేకుండే, అందరూ చేంజ్ అయ్యారు. బట్ బాబుని చేంజ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఆయన ఎన్ని గెటప్స్ చేసినా, ఎన్ని క్యారెక్టర్స్ చేసినా అంటే అది అంతే. డాన్స్ చేయడం అంటే అందరికీ ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు అందరూ ఒకటేలాగా, ఇప్పుడు అల్లు అర్జున్ లెక్క ఎన్టీఆర్ వేయలేడు, ఎన్టీఆర్ లెక్క అల్లు అర్జున్ వేయలేడు. సో రాజమౌళి లెక్క మనం ఒకటే స్క్రీన్ లో పెట్టి చూడాలనుకోద్దు, ఎవరి ఆరా వాళ్ళది. ఏం చెప్తారంటే ట్రోల్ చేసే వరకు మీరు ఏం చెప్తారు? మీరు ఒక ఫ్యాన్ గా, ఒక డై హార్డ్ ఫ్యాన్ అనిపిస్తా ఉన్నారు, ఏం చెప్తారు? నేను అందరికీ న్యూట్రల్, TF5 ఫ్యాన్. బట్ మోస్ట్లీ మహేష్ బాబుకి ఎక్కువ, నేను ఆ మూవీస్ కి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఉంటా అంతే. మహేష్ బాబు గురించి ఒక డైలాగ్, అంటే ఏ సినిమాలో అయినా కానీ ఆయన డెడికేట్ చేయాలంటే ఏ డైలాగ్? యాక్చువల్లీ నా పేరు పండు, సో చిన్నప్పుడు చాలా ఎక్కువ వాడుతుండే ఈ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పండుగ. ఫస్ట్ ఒక సీన్ ఉంటుంది కలేజాలో తెలుసా, ఆయన నించుంటే అందరూ చుట్టూ కూర్చుంటారు. సో నేను అలా ఆయన ముందు అలా పడిపోతా అంతే, కాలం మీద అంతే. సరే, ఇప్పుడు మీ ముందు మహేష్ బాబు ఉన్నాడు అనుకో, ఏం చెప్తారు? సరే, అంటే ఆ ఎగ్జైట్మెంట్ మీ కళ్ళలో చూడాలని అనుకుంటున్నాను. ఈయన మహేష్ బాబు అనుకోండి, సరే ఏం చెప్తారు అంటే ఏం చెప్తాం, అసలు మాటలు రావు, ఎందుకు వస్తాయి? చెప్పే అవకాశం వస్తుంది. ఈయన మహేష్ బాబు అనుకోండి, అంటే మీరు గౌతమ్ కి పెళ్లి చేసే ఆలోచనలు ఉంటే చెప్పండి. గౌతమ్ కి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారో చెప్తే మేము అప్పటిదాకా వెయిట్ చేస్తాం. గౌతమ్ చేసుకుంటే మా పవన్ లాంటి వాళ్ళు ఏమైపోవాలండి? పవన్ ఎవరు? ఏం చెప్తారు? గౌతమ్ అంటే బాగా ఇష్టం మీకు? యా, హీస్ క్యూట్, అంత టాల్, హ్యాండ్సమ్, అంత
హాట్ డాడ్ అంటే ఎవరు చేసుకోరు చెప్పండి. బై వన్ గెట్ వన్ ఆఫర్. మీకు మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇంత లవ్ అంటే క్యూట్. ఎప్పటి నుంచి ఫ్యాన్ మహేష్ బాబు మీరు? నేను దూకుడు రిలీజ్ అయినప్పటి నుంచి. నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంటుండే. పుట్టినా నేను ఎందుకు పుట్టా అప్పుడు ఏదో 5 years ఉంటుంది. అప్పుడు నేను పోలేదండి మూవీకి. పోతే నేను నేను అప్పుడు రిమూవ్ చేసినట్టు ఏం తెలీదు. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండే కదా. ఇప్పుడు కూడా ఏం తెలియదండి దాని గురించి. ఓన్లీ ఎంజాయ్ చేయడం. అయినా స్క్రీన్ ప్రెసెన్స్ కావాలి అంతే, అది చాలు నాకు. సినిమాలో ఏదైనా డైలాగ్ ఏం డైలాగ్ చెప్పండి. ఇప్పుడు చీచు నేనే అండి చీచు. అది నేనే చీచు. సరే, SSMB 29 రికార్డు షేక్ చేస్తుందా పాన్ ఇండియా లెవెల్లో? చేస్తుంది, అఫ్కోర్స్ చేస్తుంది. ఒక 2000 crores ఈజీగా క్రాస్ అవుతుంది. సో మహేష్ బాబు దెబ్బకి హిందీ హీరోలకు నిద్ర లేకుండా చేస్తారా నెక్స్ట్ మూవీస్? ఆయన నార్మల్ తెలుగులో చేసినా అంతే సెన్సేషన్ అవుతుంది, హిందీలో చేసినా అంతే సెన్సేషన్ అవుతుంది. సో మనకి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. బాబు ఇస్ బాబు అంతే. సో మీకు గౌతమ్ అంటే ఇష్టం కదా, ఒకసారి ప్రపోజ్ చేయండి ప్లీజ్. ఓకే Gautam, if you see me somewhere, please know that I live for you. ఎప్పుడో ఒకసారి నేను నా జీవితంలో నేను నిన్ను చూస్తా, మాట్లాడతా, కలుస్తా. And I love you. చాలా ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్ కోసం. అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. రాజమౌళి గారు కాబట్టి నాకు తెలిసి ఒక 5 years మినిమం ఆగాలి. 5 years ఆగాలి. దానికోసమే రీ రిలీజ్లు, ఫ్యాన్ ఈవెంట్లు అన్ని చేస్తున్నారు. జై బాబు. కలేజా నేను రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో మిస్ అయినా. ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయినా క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు ఆ విజువల్ ఒక్కొక్కటి మైండ్ బ్లోయింగ్ ఉండే. ఒక్కొక్కటి ఎలివేషన్, ఆ బీజిఎం బాబే. అవునా కట్ చేసినారు కొన్ని సీన్స్. సో అది నేను కూడా వాళ్ళని అడిగిన థియేటర్ వాళ్ళను. సో మా తప్పు కాదు, అది వాళ్ళ ప్రింట్ మాకు అలా ఇచ్చారు అని చెప్పి. ఇదే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జై బాబు అంతే. క్రేజీ అంతే. జై బాబు. ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? మీకోసం ఆయన సినిమాని మళ్ళీ తీసుకొచ్చారు కదా. సినిమాని అందుకే కదా వచ్చాం మేము కూడా. మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి కావాలి మాకు. కలేజా 2 ప్లాన్ చేస్తున్నారంట. ఎలా ఉంటుంది కలేజా 2? అప్పట్లో జనాలు చూసి, అప్పట్లో అందరు చూసి ఫ్లాప్ అన్నా కానీ ఇప్పుడు చూస్తే అలా ఏమో అనిపించలేదు నాకు. అసలు సినిమా మైండ్ బ్లోయింగ్ అసలు మామూలు లేదు. ప్రతి డైలాగు, ప్రతి బాబు టైమింగ్, బాబు కామెడీ, ప్రతి ఎలివేషన్, ప్రతి సీను అన్ని సూపర్ హైలైట్ అసలు. కాకపోతే నాకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే థియేటర్లో ఒక్కొక్క సీన్ అక్కడ కట్ చేశారు. అదొక్క డిసప్పాయింట్ తప్ప సినిమా మొత్తం అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అరే ఇంతమంది సినిమా ఇప్పుడు రావడమా, ఇంత సినిమా ఇంత మా ప్రేక్షకులు ఫ్లాప్ చేయడమా అని మేమే అనుకున్నాం. అసలు నేనే అనుకున్నాను ఒరిజినల్ అన్న. అసలు అంత మించి అసలు క్యారెక్టర్ ఒరిజినల్ కాదు అసలు. ఏ సినిమాలో ఏం చెప్పలేదు. సినిమా మొత్తానికి అనుష్క హైలైట్. ఆ ఒక్క సీన్ కి ఆమె ఎందుకంటే ఇద్దరు తక్కువ మాట్లాడకూడదు కాబట్టి. అసలు సినిమా అతడు కామెడీ కంటే కథ కామెడీ బాగున్నాయి. నాకైతే సమాధానం చేస్తాం. అప్పుడు ఆ మహేష్ బాబు సినిమా వల్ల ఇప్పుడు ఫ్లాప్ అయింది. మళ్ళీ మా మహేష్ బాబు ఫ్యాన్స్ వల్ల సినిమా ఇప్పుడు హిట్ అయింది. ఇవి మా హిట్ చేస్తాం అన్న. మేము 100% హిట్ చేస్తాం కూడా కంబ్యాక్. అన్నా కట్టమినేడు మహేష్ బాబు గారు సూపర్ స్టార్. ఆయన ఇప్పుడు కాదు, ఒక్కడు, మురారి, అతడు, అర్జున్ అలాంటి సినిమాలు ఎన్నో సక్సెస్ఫుల్ కొట్టిన మన మహేష్ బాబు గారికి ముందుగా ఇలాంటి సినిమా రిలీజ్ అయినందుకు మా ఫ్యాన్స్ కంతా ఎంతో హ్యాపీగా అనిపించింది. అప్పట్లో మహేష్ బాబు గారి సినిమాలు అంటే ఒక ఇష్టపడటం, ఇప్పుడు కూడా అంత ఇష్టపడతాం. అంటే కలేజా సినిమా ఆయన కామెడీ కానీ, యాక్షన్ కానీ, యాక్టింగ్ కానీ నిజంగా మైండ్ బ్లో అని చెప్పొచ్చు. ఫైట్స్ సీన్స్ మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. అంటే ఎక్కడ బోరింగ్ లేదు. మణి శర్మ గారు, మేము చెప్పాను, మణి శర్మ గారు
మహేష్ బాబు కంటే చాలా ఇష్టంతో అంటే ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ ఇచ్చిన మణి శర్మ గారు. ఈ కలేజా కూడా మహేష్ బాబు గారికి మణి శర్మ మ్యూజిక్ కొట్టిండు. సునీల్ గారు యాక్టింగ్ కానీ బ్రహ్మాండ యాక్టింగ్ కానీ మేము చెప్పాలంటే అనుష్క యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మహేష్ బాబు యాక్టింగ్ అంటేనే దుమ్ము లేచిపోతుంది. ఇది మహేష్ బాబు కెరియర్ లా ఇది కలేజా మళ్ళీ ప్రీ రిలీజ్ అయిందంటే మేము ఎంతో సంతోషపడ్డాం. ఇలాంటి సినిమా మళ్ళీ మనస్ఫూర్తికి రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాబు, జై జై బాబు. గుడ్ గుడ్ వెరీ గుడ్. ముందు కంటే ఆల్రెడీ టీవీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినాము, మోర్ దెన్ 20-30 టైమ్స్. బట్ ఇది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో యూ కెన్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఓకే, త్రూ అవుట్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అండ్ మళ్ళీ ఆ ఫీల్ని కాదు, మళ్ళీ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ కొత్తగా వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో మస్ట్ వాచ్ మూవీ. వీ ఎంజాయ్డ్ ఇట్. సూపర్ సూపర్. ఎవర్ గ్రీన్ ఈజ్, ఇక అతని గురించి చెప్పాలంటే తక్కువనే. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో. సో యాక్టింగ్ అండ్ లుక్స్ ఎవ్రీథింగ్ అన్మ్యాచబుల్ అండ్ థ్యాంక్ యూ.